ఫ్రెండ్స్, పవన్ కళ్యాణ్ అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. పవన్ సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేశాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. ఒక సినిమా నుంచి టీజరో ట్రైలరో రాబోతుందంటే దాని చుట్టూ హైప్ నెలకొనడం, అభిమానులు ఎగ్జైట్మెంట్తో సోషల్ మీడియాలో చర్చలు పెట్టడం మామూలే. కానీ ఒక సినిమా నుంచి ఓ పాట రిలీజ్ అవుతుంటే దాని గురించి ఫ్యాన్స్ విపరీతమైన హైప్ ఎక్కించుకొని సోషల్ మీడియాను వేడెక్కించడం ఓజీ విషయంలో మాత్రమే జరిగింది. ఓజీ ప్రమోషన్లను ఒక పాట లాంచ్ ద్వారా మొదలుపెట్టాలని టీం నిర్ణయించింది. శనివారం ఫస్ట్ సింగిల్ రాబోతున్నట్టు మొన్న సోషల్ మీడియా ద్వారా అప్డేట్ ఇచ్చింది. ఆ సమాచారం ఇలా బయటికి వచ్చిందో లేదో పవన్ ఫ్యాన్స్ హంగామా మామూలుగా లేదు. మొన్నటిదాకా హరిహర వీరమల్లు విషయంలో బాధపడుతున్న వాళ్ళందరూ ఆ సంగతి పక్కన పెట్టేసి ఓజీ మీదికి షిఫ్ట్ అయిపోయారు. ఆ పాట గురించి హైప్ ఎక్కించుకునే పనిలో పడిపోయారు. శనివారం పాట లాంచ్ అయ్యాక అయితే పవన్ ఫ్యాన్స్ హంగామా మామూలుగా లేదు. ముందే మరీ హైప్ చేయడం వల్ల పాట విన్నాక కొంతమేర అసంతృప్తి స్వరాలు వినిపించినప్పటికీ ఓవరాల్గా పాట పవన్ ఫ్యాన్స్కు మెప్పించింది. లిరికల్ వీడియోలో పవన్ కనిపించిన విజువల్స్ చూసి ఫ్యాన్స్ పిచ్చెక్కిపోయారు. శనివారం కూలీ లాంటి క్రేజీ మూవీ ట్రైలర్ లాంచ్ అయినా దానికి ధీటుగా సోషల్ మీడియాలో ఓజీ ట్రెండ్ అయింది. కేవలం పాటతోనే ఈ సినిమాకు పోటీ ఇచ్చింది. పాటకే ఇంత హైప్ ఉంటే రేపు పొద్దున ట్రైలర్ రిలీజ్ అయితే ఆ పైన సినిమా వస్తే పవన్ ఫ్యాన్స్ ఇంకెంత హంగామా చేస్తారు. ఇక ఫైర్ స్టార్మ్ పాట విడుదలై 24 గంటలు ముగిసింది. ఒక విషయంలో మాత్రం ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డు కొట్టింది. అది లైక్ల విషయంలో. అవును, ఇప్పటి వరకు లిరికల్ వీడియోస్ 24 గంటల్లో అత్యధిక లైక్స్ సాధించిన మూవీగా మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా నుండి కళావతి సాంగ్కు 8,12,000 లైక్స్తో మొదటి స్థానంలో ఉంది. రెండవ స్థానంలో పుష్ప 2 మూవీ నుండి కిసిక్ సాంగ్ 7,96,000 లైక్స్తో రెండో స్థానంలో ఉంది. నిన్న విడుదలైన ఓజీ మూవీ నుండి ఫస్ట్ సింగిల్ ఫైర్ స్టార్మ్ 24 గంటల్లో 8,31,000 లైక్స్ సాధించి నెంబర్ 1 స్థానానికి చేరుకుంది. ఇదే తెలుగులో ఆల్ టైమ్ రికార్డ్. వ్యూస్లో సాధించలేకపోయినా లైక్స్తో సాధించినందుకు ఫ్యాన్స్ ఆనందిస్తున్నారు.